మనకు చాలా పండుగలు ఉన్నాయి. అందులో ప్రముఖమైన పండుగ నా దృష్టిలో డిసెంబర్లో వచ్చే బుక్ ఫేర్, బుక్ ఎగ్జిబిషన్ పండుగ. ఈ పండుగని నిరంతరాయంగా ఏర్పాటు చేస్తున్నందుకు దాని అధినేతలని, ప్రముఖులని అభినందించాల్సిందే. ఈ బుక్ ఫేర్ వల్ల ఏమవుతుందంటే, ప్రత్యేకంగా పుస్తకాల దగ్గరికి వెళ్ళి, పుస్తకాల షాప్లోకి వెళ్ళి కొనడం అనేది కొంత తగ్గిపోయింది. అమెజాన్ లాంటి దాంట్లోనే ఎక్కువ కొనుక్కోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. అలా కాకుండా పుస్తకాల ప్రదర్శన అనేది ఉన్నట్లయితే, ఎగ్జిబిషన్ ఉన్నట్లయితే చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళ దృష్టిలోకి రాని పుస్తకాలు కూడా అక్కడ కనిపిస్తాయి. మనకి పుస్తకాలంటే కథలు, కవిత్వమే కాదు, ఇంకా చాలా రకాలైన పుస్తకాలు ఉంటాయి. అందులో ఎన్నో రకాలైన మానసిక ఆనందాన్ని కలిగించే పుస్తకాలు ఉంటాయి, సైన్స్ని చెప్పే పుస్తకాలు ఉంటాయి. ఇట్లా రకరకాల పుస్తకాలని ఒక దగ్గర ఇన్ని పుస్తకాల షాపులని చూసి వాటిలో మనకు అవసరమైన వాటిని సెలెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి కలగడం అనేది ఒక రకంగా హైదరాబాద్ నగర వాసులకి ఒక గొప్ప అద్భుతమైనటువంటి సన్నివేశం అని నేను అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరము ఈ పండుగ జరగడము గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. నేను అకాడమీ డైరెక్టర్గా ఉన్నప్పుడు అందరికీ ఒక మాట చెప్పేవాడిని, పుస్తకాల ప్రదర్శన, మీరు ఇంట్లో పుస్తకాలు కొనిపెట్టండి. మీరు చదవకపోయినా మీ ఇంట్లో ఎవరో ఒకరు చదువుతారు. దానివల్ల వాళ్ళు ప్రేరణ పొందుతారు. వాళ్ళు రచయితలే కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు సైంటిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు. మీరు కొన్న పుస్తకాలను బట్టి వాళ్ళకున్న అభిరుచి మేరకు వాళ్ళ అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. పుస్తకం అనేది ఒక స్నేహితుని కన్నా గొప్పగా పనిచేస్తుంది. ఒక మనిషి మంచి మిత్రుని కన్నా ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి పుస్తకాలని కొనడము, చదవడము అనేది చాలా అవసరం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పుస్తకాలు అనేటువంటివి మనం మామూలుగా ఇంటర్నెట్లో చదువుతున్నప్పుడు కన్నా ఫిజికల్గా పుస్తకాన్ని చదువుకునే ఆనందం గొప్పగా ఉంటుంది. ఆ ఫిజికల్గా మనం పుస్తకాన్ని చూసి అక్షరాలను చదువుకోవడం అనేది చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుందని నేను అనుకుంటాను. మనం ఎంత మిగతా ఇంటర్నెట్లో చూసినప్పటికి కూడాను అంత అనుభూతిని నేనైతే పొందడం లేదు. బహుశా అందుకే పుస్తకాలను కొనుక్కునే ప్రజలు ఇంకా ఉన్నారు. చాలా వరకు పుస్తకాల ప్రదర్శనకి చాలామంది పాఠకులు, అభిమానులు అందరూ వస్తున్నారు. రావాలని, పుస్తకాలు వచ్చి చూడాలని, కొనుక్కోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను.